విఎస్ న్యూస్ వార్తా సరళి న్యూస్. క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పురంలో ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 1950 రెసిడెన్షియల్ ఆర్డర్ 3వ పేరాని వెంటనే రద్దు చేయాలి. రాజ్యాంగబద్ధంగా అన్ని మతాలను సమానంగా చూడాలి. సిక్కు మరియు బౌద్ధ దళితుల మాదిరిగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి. దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీ నిర్వహించి బ్లాక్ డే భారత క్రైస్తవుల నిరసన దినోత్సవం హిందూపురం పట్టణంలోని సిఎండ్ఐజీ మిషన్ చర్చ్ మిషన్ కాంపౌండ్ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ సమానత్వపు హక్కును తిరస్కరిస్తూ మత స్వేచ్ఛ హక్కును హరింపచేసే విధంగా 1950 ఆగస్టు 10వ తేదీన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన నల్ల చట్టం తీసుకుని వచ్చి భారతదేశంలోని క్రైస్తవులను అణగద్రొక్కాలనే కుట్రను నిరసిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా క్రైస్తవులు ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేసి సిక్కు మరియు బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితులను పరిగణించినట్టుగా క్రైస్తవంలో చేరిన దళితులను కూడా దళితుల హోదా కల్పిస్తూ అన్ని మతాలను సమానంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసి 2004లో వెలువడిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసుల మేరకు దళిత క్రైస్తవులకు వెంటనే ఎస్సీ హోదా కొనసాగించాలని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే సానుకూలంగా స్పందించి చట్టసభల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సానుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన కారణంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తగు ఉత్తర్వులను పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్, సంఘ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ పి స్టీఫన్ రాజ్, ట్రెజరర్ సాల్మన్ రాజ్, జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్, జాయింట్ ట్రెజరర్ దేవరాజ్, బోర్డు సభ్యులు ఆంజనేయులు, జార్జి బాబు, రూబెన్, జాన్ ప్రసాద్, డేవిడ్, సంఘ యవనస్తులు, స్త్రీలు, సంఘ సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. క్రైస్తవుల రాజ్యాంగ హక్కులు సమానత్వపు హక్కు వర్ధిల్లాలి. సమానత్వపు హక్కు 1950 నల్ల చట్టాన్ని